కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పీసీ ఐటీఎన్సీ తెలంగాణ పేపర్ కీ చూసుకోండి ఒకసారి. నిన్న కీ పెట్టినా కొంతమంది క్లియర్గా లేదు సార్ అన్నారు. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏ ప్రైవేట్ టెలిఫోన్ నెట్వర్క్ యూజ్డ్ బై ద ఆర్గనైజేషన్ and the companies for the various types of communication, either between the employers or outsides of the clients. అది ఈపీబీఎక్స్. మీకు తెలుసు ఈపీబీఎక్స్ ఒక ఆర్గనైజేషన్స్లో ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి కాల్ చేయడానికి యూజ్ చేసేది ఈపీబీఎక్స్ అది. నెక్స్ట్ వచ్చేసి జేపెట్ మీద ప్రాబ్లం ఇచ్చిండు. ఇది జేపెట్ ఇక్కడ ఏం పైన అంటే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి జేపెట్ విజిఎస్ ఇచ్చిండు. నెక్స్ట్ వన్ ఐడిసి ఇచ్చిండు. డిటర్మైన్ ద మినిమం వాల్యూ ఆఫ్ విడిటీ ఈజ్ రిక్వైర్డ్. ఇది వచ్చేసి మీరు సాల్వ్ చేస్తే నాకు 10.47 వచ్చేసింది ద కాన్స్టెంట్ కాన్ఫిగరేషన్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ప్యూర్లీ ఇండక్టివ్ సర్క్యూట్, ద రిలేషన్ బిట్వీన్ ద ఫేజ్ అండ్ ఫేజ్ వోల్టేజ్. మీకు తెలుసు ఆల్రెడీ ఇది ప్యూర్ ఇండక్టర్కు సప్లై ఏసీ ఇస్తే ప్యూర్ ఇండక్టర్ కరెంట్ ల్యాక్స్ బై ద వోల్టేజ్ 90 degrees. ఇది వెరీ బేసిక్ క్వశ్చన్స్ ఎలక్ట్రికల్స్లో. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ సైనసాయిడల్ వేవ్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ 50 Hz అండ్ యాంప్లిట్యూడ్ వచ్చేసి 50 RMS వాల్యూ ఇచ్చాడు. అయితే దీనికి మీకు తెలుసు ఇది కింద ఉన్నదాన్ని సైనసాయిడల్ అంటే ఏసీ వేవ్ ఫామ్ రిప్రజెంటేషన్ కోసం. ఇది అంటే ఏసీ రిప్రజెంటేషన్ దాంట్లో ఇది ఏసీ రిప్రజెంటేషన్ ఇచ్చిన వాల్యూ ఏంటంటే విఎం ఈక్వల్ టు √2 ఇంటూ ఆర్ఎంఎస్ వాల్యూ విఆర్ఎంఎస్. అంటే ఫార్ములా ఇలా ఏదన్నా ఈ సర్క్యూట్ మామూలు ఏసీ రిప్రజెంటేషన్ విఎం సైన్ ఒమేగా టీ ఈ ఫార్ములా కన్వర్ట్ చేసుకోవాలి. విఎం ఈక్వల్ టు √2 ఇంటూ విఆర్ఎంఎస్ అంటే 15 ఇంటూ √2 చేసి సైన్ ఒమేగా టీ అంటే 50 Hz అంటే మీకు 314 T వస్తుంది. అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ అది క్వశ్చన్ నెంబర్ 4కు ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెపాసిటర్ హ్యాజ్ ఎ హైయెస్ట్ షెల్ఫ్ లైఫ్. ఇది టైటాలియం. ఇది ఒక టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్లో టైటాలియం కెపాసిటర్. ఇది హైయెస్ట్ లైఫ్ ఉంటుంది. దాని ఆప్షన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆప్షన్ 3. ఈ నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ వచ్చేసి ఇది ప్యారలల్ రెజొనెన్స్లో ఇచ్చిండు. ప్యారలల్ రెజొనెన్స్లో ఏం చేసా ఎల్సీ ప్యారలల్ సర్క్యూట్స్కి ఏం చేసిండంటే ఫస్ట్ కండిషన్లో ఇండక్టర్ ఇచ్చిండు. నెక్స్ట్ కండిషన్లో ఏం ఉండాలంటే ఎల్సీ కాబట్టి కెపాసిటర్ ఉండాలి. ఈ కెపాసిటర్ ప్లేస్లో ఏం చేసిండు అని అంటే అతను బ్యాటరీ కనెక్ట్ చేసిండు. అంటే బ్యాటరీ అంటే డీసీ స్టోరేజ్. అంటే బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందని అడుగుతుండు క్వశ్చన్. ఫస్ట్ వన్ వచ్చేసి ద సర్క్యూట్ కెన్ ప్రొడ్యూస్ ద ఆసిలేషన్స్. అంటే మామూలుగా ఎల్సీ సర్క్యూట్ అంటే ట్యాంక్ సర్క్యూట్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది ట్యాంక్ సర్క్యూట్ అంటే ఏంది కెపాసిటర్ అండ్ ఇండక్టర్ బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. అంటే కెపాసిటర్ తీసేసి అప్పుడు ఏం చేసిండు నాన్ రీఛార్జబుల్ బ్యాటరీ అంటే మామూలుగా సెల్ బ్యాటరీ కనెక్ట్ చేసిండు. అప్పుడు ఏమవుతుందని అంటే ద సర్క్యూట్ కెన్ ప్రొడ్యూస్ ద ఆసిలేషన్స్ నో డౌట్. సర్క్యూట్ ఆసిలేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది కెపాసిటర్ రిమూవ్ చేస్తే. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఎనర్జీ ఈజ్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ బ్యాటరీ అండ్ ఇండక్టర్ ఇండెఫినెట్లీ. అంటే ఫస్ట్ వన్ కరెక్ట్, సెకండ్ వన్ రాంగ్. అంటే సిక్స్త్ వన్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది మీకు తెలుసు ఎడ్డీ కరెంట్ లాసెస్ ఆర్ మినిమం ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండక్టర్. ఎడ్డీ కరెంట్ లాసెస్ అంటే మీకు తెలుసు ఎడ్డీ కరెంట్ లాసెస్ ఎలా వస్తాయి అంటే ఏదన్నా
ఇండక్టర్ అంటే ఒక కాయిల్ని ఒక ఐరన్ పీస్తో చుడితే దాన్ని ఏమంటాం అంటే సాలినాయిడ్ అంటాం. అప్పుడు ఏమవుతుంది, ఎడ్డీ కరెంట్ లాసెస్ వస్తాయి. ఎడ్డీ కరెంట్ లాసెస్ ఇండక్టర్లో రావు, దేంట్లో వస్తాయంటే ఈ ఐరన్ పీస్లో వస్తాయి. అంటే ఫస్ట్ ఐరన్ పీస్లో ఎడ్డీ కరెంట్ లాసెస్ వస్తాయి. దాన్ని నలిఫై చేయడానికి కోసం మనం ఏం చేస్తాం అని అంటే లామినేషన్ చేస్తాం. ఎడ్డీ కరెంట్ లాసెస్ రెడ్యూస్ చేయడానికి కోసం లామినేషన్ చేస్తాం. లామినేషన్ ఆఫ్ ద కోర్ కరెక్టే, బట్ ఇక్కడ లామినేషన్ ఆఫ్ ద కోర్ అని ఉంది. దానికంటే ముందు ఇంకో ఆప్షన్ కూడా చూడండి. ఆప్షన్ 1లో ఎయిర్ కోర్ అని ఉంది. ఎయిర్ కోర్ అంటే ఐరనే లేదు. ఐరన్ లేకుంటే ఎడ్డీ కరెంట్ లాసెస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎయిర్ కోర్ కాయిల్ అంటే ఎయిర్ కోర్ కాయిల్ అసలు ఎడ్డీ కరెంట్ లాసెస్ అని ఉండవు. ఎడ్డీ కరెంట్ లాసెస్ అని మినిమం ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. రెడ్యూస్డ్ అనలేదు. రెడ్యూస్ తక్కువ చేస్తేనైతేనేమో లామినేటెడ్ కోరు, బట్ అసలు మినిమం అన్నాడు. మినిమం అంటే ఎయిర్ కోర్లో ఐరన్ పార్ట్ లేకుండా ఉంటే ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేది ఉండవు. ఎడ్డీ కరెంట్ అండ్ హిస్టెరిసిస్ లాసెస్. అందుకే 7th వన్ వచ్చేసి ఆప్షన్ 1. ఇది చూడండి, కొంచెం కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్. కొద్దిగా సబ్జెక్ట్ని ఎనాలిసిస్ చేస్తే తెలుస్తుంది ఇది. ఐరన్ కోర్ని లామినేషన్ చేయడానికి కోసం ఎడ్డీ కరెంటు చేస్తాము. ఎయిర్ కోర్ అంటే ఐరన్ పీకేసిండు, ఐరన్ తీసేస్తే అక్కడ ఎడ్డీ కరెంట్ లాస్ అనేది ఉండవు. నెక్స్ట్ 7th వన్ 8th వన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ యూజర్స్ present in a network with a point-to-point link, then how many links are required in a network అంటే ఇది n/n-1/2. ఇది టెలిఫోన్ నెట్వర్క్ సంబంధించింది. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ కంప్యూటర్ నెట్వర్కింగ్లో కూడా ఇదే సేమ్ క్వశ్చన్ ఉంటుంది. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి 9. ఇది కొంచెం సిరీస్ రెజొనెన్స్ సర్క్యూట్లో ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ ఉంది. దీంట్లో కాన్స్టెంట్ డీసీ ఇచ్చిండు. మామూలుగా అయితే ఈ క్వశ్చన్ కొంచెం 9th క్వశ్చన్ వచ్చేసి ఒకసారి చూసుకోండి. 9th క్వశ్చన్ మీకు ఒకటి లెంతీ క్వశ్చన్ ఇచ్చిండు. క్వశ్చన్ అనేది ఇన్కంప్లీట్గా ఇచ్చిండు. ఇది క్వశ్చన్ కొంచెం మీరు వాళ్ళు చేయాలి, ఇది ఒకటి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పెట్టండి. నేను చేస్తే నాకు ఆన్సర్ వచ్చేసి 30 volts వచ్చింది. నెక్స్ట్ 10th వన్ ఇది కమ్యూనికేషన్ బేస్డ్. మీకు ఒకటి చెప్పాలి, నేను ఎలక్ట్రికల్ ఫ్యాకల్టీని ఇన్స్టిట్యూట్లో కూడా మీకు తెలుసు అందరికీ. కమ్యూనికేషన్ ఫ్యాకల్టీ ఏమి ఇచ్చిండో అవి పెట్టేసిన నేను ఆన్సర్స్. ఈ 10th వన్కి వచ్చేసి సి ఆన్సర్. 10th వన్కి వచ్చేసి సి ఆన్సర్. ఒకసారి చూసుకోండి మీరు. ఈ 1 MHz సైనసాయిడల్ క్యారియర్ యాంప్లిట్యూడ్ మోడ్యులేటెడ్ బై ద సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ అవి పీరియడ్ ఇచ్చిండు. ఇప్పుడు అతను ఏం ఫైండ్ అవుట్ చేయమంటే అంటే మోడ్యులేషన్ సిగ్నల్. ఈ మోడ్యులేషన్ సిగ్నల్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇది సి ఆన్సర్. నెక్స్ట్ 2nd వన్ ఇది సేమ్ కమ్యూనికేషన్ మీద కాన్సెప్ట్, కమ్యూనికేషన్ మీదనే, ఎనలాగ్ కమ్యూనికేషన్. ఈ 11th వన్ వచ్చేసి ఈ రెడ్ మార్క్తో పెట్టినా కదా 1 ఆన్సర్ 11th వన్. నెక్స్ట్ ద కెపాసిటర్ ఇన్పుట్ ఫిల్టర్స్ prepared over a choke input filter in a regulators. The reason is, ఇది ఆన్సర్ వచ్చేసి రిపుల్స్ ఆర్ లెస్ ఇన్ కెపాసిటివ్ ఇన్పుట్ ఫిల్టర్స్. మీకు తెలుసు కెపాసిటర్ ఎప్పుడైనా ఎక్కడ యూజ్ చేసినా కూడా అవుట్పుట్ రిపుల్స్ అనేది రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇది చాలా సింపుల్ క్వశ్చన్. 13th క్వశ్చన్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఇచ్చిండు. బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఇచ్చేస్తే దానికి వాటిద అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. మీకు సప్లై ఫ్రీక్వెన్సీ వచ్చేసి 60 Hz ఉంది. అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అంటే అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 2f అంటే 2 × 60. 2 × 60 అంటే ఎంత అవుతుంది? 120 Hz వచ్చింది. 120 Hz. నెక్స్ట్ ఇది సింపుల్. 3 capacitors are connected in parallel to a cell. Question number 14th one చూడండి. To a cell, then the total charge 1.8 microcoulombs accumulated them. How much charge will take from the same cell ఇన్ సిరీస్ అంటే మీకు ఇది తెలుసు. ఈక్వల్ టు సివి ఫార్ములా నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటే నీకు ఎంత వస్తుంది అంటే
అతను ఏం ఫైండ్ అవుట్ చేయమండు, ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయమండు. క్యూ ఈక్వల్ టు సివి. ఈ క్యూ ఈక్వల్ టు సివిలో ఈ కెపాసిటర్ కనెక్టెడ్ ఇన్ ఫస్ట్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. కెపాసిటర్ కనెక్టెడ్ 3కి ఈక్వల్ కెపాసిటర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అంటే మీకు తెలుసు మొత్తం యాడ్ అయిపోద్ది. ఇది చేస్తే క్యూ ఈక్వల్ టు సివి ఫార్ములా వేసుకొని చేస్తే నీకు 1 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పోలరైజ్డ్ కెపాసిటర్. ఇక్కడ ఈ క్వశ్చన్ 15th వన్ క్వశ్చన్ అంటే పోలరైజ్డ్ కెపాసిటర్ అంటే అన్ని కెపాసిటర్ పోలరైజ్డ్ అవుతాయి. అది అన్ని కెపాసిటర్స్ పోలరైజ్డ్ అవుతాయి. కాకపోతే అతను పోలరైజ్డ్ అంటే ఏంది, కెపాసిటర్ వర్కింగ్ ప్రిన్సిపలే డిపెండ్స్ అపాన్ ద పోలరైజేషన్. ప్లేట్స్ పోలరైజ్ అవ్వడం వల్ల ఛార్జ్ అనేది ఇన్సైడ్ డైఎలక్ట్రిక్ మీడియంలో ఛార్జ్ స్టోర్ అవుతుంది. ఇది కొంచెం ఇన్కంప్లీట్గా ఉంది. 15th వన్ మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు, అంటే క్లారిటీ లేదు 15th క్వశ్చన్. నెక్స్ట్ 16th వన్ చూడండి. ఒక బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఇచ్చిండు. ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఇస్తే అతను నెగిటివ్ ఆఫ్ సైకిల్కి ఏ డయోడ్స్ ఆఫ్ అయిపోతాయి అన్నాడు. ఈ ఫాస్ట్ ఆఫ్ సైకిల్గా చూడండి, ఇది కొంతమంది ఆన్సర్స్ రాంగ్ పెట్టారు. చూడండి, ఫాస్ట్ ఆఫ్ సైకిల్ ఏమైంది, ఈ ఫాస్ట్ ఆఫ్ సైకిల్లో వోల్టేజ్ వేవ్ఫార్మ్ ఈ డైరెక్షన్లో వస్తుంది. అంటే D1 ఆన్ అవుతుంది. D1 ఆన్ అయిన తర్వాత D1 ఆన్ అయితే D4 అండ్ D3 ఆఫ్ అయిపోతాయి. ఆఫ్ అయిపోవటం వల్ల ఏమవుతుంది, నీకు ఏమవుతుందంటే D1 D2 పాజిటివ్ ఆఫ్ సైకిల్లో ఆన్ అవుతాయి. మరి నెగిటివ్ ఆఫ్ సైకిల్లో అవే D1 D2లు ఆఫ్ అయిపోతాయి. అంటే మనం ఏమడిగింది ఈ 16th క్వశ్చన్స్లో ఏమడిగిందంటే నెగిటివ్ ఆఫ్ సైకిల్లో ఏ డయోడ్స్ ఆఫ్ అయిపోతాయి అంటే పాజిటివ్ ఆఫ్ సైకిల్లో ఏ ఆన్ అవుతాయో అవే ఆఫ్ అయిపోతాయి. అది D1 D2. ఇది D1 D2. నెక్స్ట్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఆఫ్ ఐరన్ కోర్ డిపెండ్స్ అపాన్ డాష్. ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే మీకు తెలుసు, ఐరన్ కోర్ అంటే ఇంతకుముందు చెప్పిన సాలినాయిడ్ అంటే ఒక ఐరన్ పీస్కు కాయిల్ చుట్టేస్తే దీని యొక్క దీన్ని ఏమన్నా ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఎక్సెల్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఎక్సెల్ ఈక్వల్ టు 2πfL. అంటే ఇండక్టెన్స్ ఆఫ్ ద కాయిల్, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద కాయిల్, ఈ రెండింటి మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. అది 17th వన్ వచ్చేసి 3 ఆన్సర్. 17th వన్ 3. నెక్స్ట్ ఈ డిక్రీజ్ ద వోల్టేజ్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ డయాక్ రిఫర్ టు. ఇది వచ్చేసి 18th వన్ వచ్చేసి 2nd వన్ ఆన్సర్. నెక్స్ట్ 2 జేఫెట్ మీద ఇచ్చిన క్వశ్చన్స్. ఈ జేఫెట్ మీద వచ్చిన క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది 19th వన్ వచ్చేసి 3. నెక్స్ట్ డైఎలక్ట్రిక్ మీడియం 28th వన్ చూడండి. డైఎలక్ట్రిక్ మీడియం యూజ్డ్ ఇన్ ఏ కెపాసిటర్. 28th వన్ ఒకసారి చూడండి. డైఎలక్ట్రిక్ మీడియం యూజ్డ్ ఇన్ ఏ కెపాసిటర్ which are used for tuning the radio frequency supply. ఇది వచ్చేసి కొన్ని దాంట్లోనేమో ఎయిర్ ఉంది, ఒక దాంట్లో మైకా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి ఈ క్వశ్చన్. మీకు ఇంకెవరైనా తెలిసింటే నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి ఏమైనా కామెంట్లో పెట్టండి. ఇది ఒక 28th వన్. నెక్స్ట్ వన్ బ్రేక్ ఇన్ మ్యాగ్నెటిక్ పాత్ ఆఫ్ ఇండక్టర్. ఈ బ్రేక్ ఇన్ మ్యాగ్నెటిక్ పాత్ ఆఫ్ ఇండక్టరు ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ పాత్ కావాలంటే దాని మీకు తెలుసు, ఇది మ్యాగ్నెటిక్ పాత్ ఎలా బ్రేక్ చేయగలుగుతామనంటే పర్మియబిలిటీ రెడ్యూస్ చేయాలి, లేదంటే రిలక్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అంటే రిలక్టెన్స్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఫ్లెక్స్ అపోజింగ్ పాత్ ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే ఫస్ట్ దాని ఇండక్టివ్ నేచర్ రెడ్యూస్ అని చేయొచ్చు, లేదంటే నో ఇండక్టెన్స్ లేకుండా. అంటే నో ఇండక్టెన్స్ అంటే ఎయిర్ మీడియం. ఇక్కడ ఎయిర్ మీడియం ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రెడ్యూస్ అయిపోద్ది. ఆప్షన్ 1 కరెక్టే, నెక్స్ట్ ఆప్షన్ 4 కూడా కరెక్టే. 2 క్వశ్చన్స్ మనము చేసుకోవచ్చు. అంటే డిక్రీజ్ ద ఇండక్టెన్స్ ఆఫ్ ద కాయిల్ ఆర్ ఎయిర్ మీడియం. అంటే అసలు అక్కడ ఎయిర్ మీడియం అంటే ఏంటి, దానికి రిలక్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే ఫ్లెక్స్ అపోజింగ్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమైందంటే మ్యాగ్నెటిక్ పాత్ అనేది రెడ్యూస్ అయిపోద్ది, అంటే మ్యాగ్నెటిక్ పాత్ బ్రేక్ అయిపోతుంది.
లేదు అని అంటే ఇంకో ఆప్షన్ కూడా ఇవ్వచ్చు, సాచురేషన్ ఆఫ్ ద కోర్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ 22nd వన్ చూడండి. ఈ 22nd వన్ వచ్చేసి కొన్ని బుక్స్లేమో 1 ఇచ్చిండు, 2 ఇచ్చిండు. ఇది ఒకసారి సార్ కూడా 2 ఇచ్చిండు ఆన్సర్. ఈ 22nd వన్ 2. నెక్స్ట్ ద సర్క్యూట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ టీవీ ఆడియో డిమాడ్యులేటర్ వచ్చేసి పిఎల్ఎల్ ఇది. నెక్స్ట్ 24th వన్ వచ్చేసి ఆర్ఎల్సి రెజొనెంట్ సర్క్యూట్స్లో ఈ 3 కరెక్ట్ అయ్యేది. మీకు తెలుసు ఆర్ఎల్సి సిరీస్ రెజొనెంట్ సర్క్యూట్లో ఏమవుతుంది, ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్సే అయిపోతే ద కరెంట్ త్రూ ద రెసిస్టర్ అనేది మ్యాక్సిమం అయిపోద్ది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ద పవర్ ఫ్యాక్టర్ ఈజ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్. ఇది సింపుల్ డెఫినేషన్. రెజొనెన్స్ డెఫినేషన్నే 3 విధంగా ఇచ్చిండు, 3 విధాలుగా ఇచ్చిండు. రెజొనెన్స్ డెఫినేషన్ అంటే ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్సే అయినప్పుడు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అవుతుంది. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అవుతుంది. అప్పుడు మ్యాక్సిమం కరెంట్ అనేది రెసిస్టర్ నుంచి ఎక్కువ పాస్ అవుతూ ఉంటుంది. ఇది నెక్స్ట్ 25 వచ్చేసి కూడా సేమ్ రెజొనెన్స్ మీదనే. అది వచ్చేసి ఆన్సర్ మీకు చేస్తే ఇదేమో ఆన్సర్ ఎంత అని అంటే 125 1. నెక్స్ట్ 22 వచ్చేసి 2 చూసుకోండి. 22 2 20% ఇది. నెక్స్ట్ 27th వన్ వచ్చేసి ఫిడిలిటీ. 28th వచ్చేసి 2. నెక్స్ట్ ఇది మోడ్యులేషన్ టెక్నిక్ మీద ఇచ్చిండు. ఇది 5 volts. 29th వన్ ద టైప్ ఆఫ్ థైరిస్టర్ బై ద ఫాలోయింగ్. అంటే టైప్ ఆఫ్ థైరిస్టర్ ఫాలోయింగ్ అంటే ఇది 2 యాంటీ ప్యారల్ ఎస్సీఆర్స్ కనెక్టెడ్ ఇన్ బ్యాక్ టు బ్యాక్ కనెక్షన్. అంటే 2 ఎస్సీఆర్స్ యాంటీ ప్యారల్ కనెక్ట్ చేసినాం. కనెక్ట్ చేస్తే దీన్ని ఏమంటాం, ట్రయాక్ అంటాం. ఇది ట్రయాక్ సింబల్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అప్లికేషన్ ఆఫ్ డయోడ్. అంటే అప్లికేషన్ ఆఫ్ డయోడ్ అంటే కొన్ని మాడ్యులేటర్స్లో వాడతాము, రెక్టిఫైర్లో వాడతాము, క్లాంపర్స్లో వాడతాము. వచ్చేసి 31 వచ్చేసి ఫోర్త్ వన్ 4 ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇది యాంటీ రెజొనెన్స్ సర్క్యూట్ ఆర్ ప్రాక్టికల్. సింప్లీ వీ కెన్ సేస్ దట్ ప్రాక్టికల్ ట్యాంక్ సర్క్యూట్. ఆన్సర్ వచ్చేసి 159.15. ఇది 32 వచ్చేసి సెకండ్ ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఇది సింపుల్ క్వశ్చన్. ఇది కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ అండ్ సిరీస్ ప్యారల్ కనెక్షన్. ఇది మీకు చేసుకుంటే కెపాసిటీ కనెక్షన్ సిరీస్లో కనెక్ట్ చేస్తేనేమో ఏమవుతుంది, సిరీస్ కనెక్షన్ చేస్తే C1 C2 బై C1 ప్లస్ C2 అవుతుంది. అదే ప్యారల్ అయితేనేమో ఎడిషన్ అవుతుంది. ఇది సింప్లిఫై చేస్తే 10 మైక్రో ఫ్యారడ్స్ వస్తుంది. నెక్స్ట్ సేమ్ మళ్ళీ 3 కెపాసిటర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో అయితే ఏం మీకు తెలుసు, సేమ్ ఈక్వల్ కెపాసిటర్స్ అయితే 9 కెపాసిటర్ కనెక్ట్ చేసిండు. 9/3 అంటే మీకు ఎంత 3 కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అంటే 3/3. 3/3 అంటే దట్ ఈక్వల్ టు 1. అంటే ఆన్సర్ 34 వచ్చేసి 1 ఆన్సర్. నెక్స్ట్ ద కాయిల్ ఈజ్ వౌండ్ ఇన్ ఐరన్ కోర్ which carries the current, then the self-induced voltage in the coil is not affected. The self-induced voltage is not affected అంటే సేమ్ మీకు V = L × di/dt. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 35. ఫస్ట్ ఆప్షన్ కరెంట్ ఇన్ ద కాయిల్. నో డౌట్ కరెంట్ చేంజ్ అవుతుంటే ద ఫ్లక్స్ చేంజ్ అయితే ఏమవుతుంది, ఫ్లక్స్ చేంజ్ అయితే ఈఎంఎఫ్ అనేది చేంజ్ అవుతుంది. మీకు తెలుసు ఇది E = -n × dφ/dt. అందులో ఫ్లక్స్ అంటే కరెంట్ చేంజ్ అయితే ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఫ్లక్స్ చేంజ్ అయితే మ్యాగ్నెటిక్ పాత్ చేంజ్ అవుతుంది. అంటే 35లో 1 కాదు, 4th 1 కాదు. నెక్స్ట్ ఈ n ఉంది కదా, అంటే 3rd 1 కూడా కాదు. చేంజ్ ఆఫ్ నెంబర్ అంటే ఈ ఫార్ములా ఏంది, ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ n × dφ/dt అని అంది. దాంట్లో ఎఫెక్ట్గా ఉంది ఏంది అని అంటే సెకండ్ వన్ వేరియేషన్ వోల్టేజ్ ఇన్ ద కాయిల్. అంటే E = -n × dφ/dt. దాంట్లో
మీకు చూడవచ్చు. ఎన్ అంటేనేమో సి ఆన్సర్, నెంబర్ ఆఫ్ టర్న్స్ డిపెండ్ అవుతుంది ఇండివిజువల్ వోల్టేజ్ మీద. కరెంట్ డిపెండ్ అవుతుంది, ఫ్లెక్స్ కరెంట్ డిపెండ్ అయిందంటే కరెంట్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఫ్లెక్స్, అంటే అన్నీ డిపెండ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ ఈక్వల్ టు -n × dφ/dt. ఇక్కడ ఎక్కడ వోల్టేజ్ లేదు, అందుకే ఇక్కడ ఏమంటుండు ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, 35. నెక్స్ట్ పబ్లిక్ స్విచ్డ్ అంటే పిఎస్టిఎన్ నెట్వర్క్ యూజ్డ్, అంటే పిఎస్టిఎన్ నెట్వర్క్ ఎప్పుడైనా వాయిస్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తాం, అది 1 ఆన్సర్. నెక్స్ట్ 34 వచ్చేసి ఫోర్త్ వన్, ఇది డైరెక్ట్ మీరు డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్లో చేసే జాబ్ కూడా ఇలానే ఉంటుంది, ట్రంకింగ్ మీద. 37. నెక్స్ట్ 38 వచ్చేసి 38, ఇది ఆర్ఎల్సి సప్లై ఫ్రీక్వెన్సీ, మీకు కర్వ్ కూడా తెలిసి ఉంటుంది. ఇది రెజనెన్స్ కర్వ్. మీకు బిలో రెజనెన్స్, ఆఫ్టర్ రెజనెన్స్ సిచ్యువేషన్లో ఏమైందంటే ఇటు లీడింగ్ లాగింగ్ అనేది ఇటువంటి కర్వ్స్ ఉంటాయి, రెండు కర్వ్స్ ఉంటాయి సిరీస్ రెజనెన్స్ సర్క్యూట్స్లో. అంటే సప్లై ఫ్రీక్వెన్సీ ఇక్కడ చూడండి ఏమి ఇచ్చిండో చూద్దాం. 38, ఇఫ్ అన్ ఏసీ జనరేటర్ drives a series RLC circuit, then the circuit undergoes the resonance only due to variation of, అంటే డ్యూ టు వేరియేషన్ ఆఫ్ సప్లై రెసిస్టెన్స్ కాదు, ఫేజ్ యాంగిల్ కాదు, నెక్స్ట్ సప్లై వోల్టేజ్ కాదు. ఇది వచ్చేసి 38 వచ్చేసి ఫోర్త్ వన్. నెక్స్ట్ ఇక్కడ 39th వన్ వచ్చేసి, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇది మీకు సిలికాను, జర్మేనియం నీ వోల్టేజ్ తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ జర్మేనియంకి వచ్చేసి నీ వోల్టేజ్ 0.3, ఇక్కడ వచ్చేసి ఏమో 0.7. ఇన్ ప్యారలల్ ఏది వోల్టేజ్ ఎక్కువ ఉంటే అదే డామినేషన్ అవుతూ ఉంటుంది, అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఏది ఉంటుంది, వోల్టేజ్ అక్రాస్ ద సిలికాన్, దట్ ఈజ్ 0.7. నెక్స్ట్ వన్ 40 క్వశ్చన్ నెంబర్ 40 వచ్చేసి ఫోర్త్ వన్ ఆన్సర్. నెక్స్ట్ 41 వచ్చేసి ఫోర్త్ వన్. నెక్స్ట్ 42 వచ్చేసి సెకండ్ వన్ ఆన్సర్, 42 సెకండ్. అండ్ 43 వచ్చేసి ఇండక్టివ్ అండ్ కెపాసిటివ్ ఇంపోడెన్స్ ఇన్ యాంటీ రెజనెంట్ సర్క్యూట్. ఇది ఆన్సర్ నో డౌట్. యాంటీ ప్యారలల్ అంటే ఒకటి ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్సెల్ ఈక్వల్ టు 1/XC కదా, అంటే ఇండక్టివ్ ఇంపిడెన్స్ అంటే ఇంపిడెన్స్ జెడ్ ఈక్వల్ టు R + jXL, R + jXL - XC, XL - XC అంటే J × XL - XC. అంటే ఒకటి ఆన్సర్ క్వశ్చన్ 43కి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. అంటే ఇండక్టివ్ ఇంపిడెన్స్ ఈజ్ మినిమం అయితే కెపాసిటీ ఇంపిడెన్స్ అనేది మ్యాక్సిమం అయిపోద్ది, ప్యారలల్ కనెక్ట్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ 44 వచ్చేసి 44 ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బ్లీడర్ రెసిస్టర్, ఈ బ్లీడర్ రెసిస్టర్ వచ్చేసి ఫుల్లీ చార్జ్, అంటే మామూలుగా ఇది బ్లీడర్ రెసిస్టర్స్ ఇక్కడ రెక్టిఫైర్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఇది వచ్చేసి 45 ఆన్సర్. నెక్స్ట్ 46 వచ్చేసి ఫోర్త్ వన్ ఆన్సర్, 46 ఫోర్త్. నెక్స్ట్ 47th వన్, 47 వచ్చేసి సెకండ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 48 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బైపోలార్ డివైస్. బైపోలార్ డివైస్ అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ ఇస్ ఏ బైపోలార్ డివైజే. పిఎన్ జంక్షన్ డయోడ్ ఇస్ బైపోలార్ డివైస్. ఆప్షన్ ఇది వచ్చేసి 48 వచ్చేసి ఫోర్త్ వన్ ఆప్షన్ కరెక్ట్, ఫోర్త్ వన్. 48th వన్ ఫోర్త్ వన్. నెక్స్ట్ ఇది చూడండి 49, M = K × √L1 × L2, √L1 × L2, అదే దాన్ని థియరీ లాగా అడిగిండు. ద కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అప్ టు 2 కాయిల్స్ డిపెండ్స్ అపాన్, అంటే K = M/√L1 × L2, √L1 × L2. అంటే ఇక్కడ చూడండి సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ద 2 కాయిల్స్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ రెండు డిపెండ్ అవుతూ ఉంటుంది. ఎందుకు కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ మీద. అంటే ఆన్సర్ 3 ఆన్సర్. నెక్స్ట్ 51 వచ్చేసి 58th 50 క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ వన్ ఈజ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 51 వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 51
51 is the 1 answer, correct, 1. Next 52 is the 1. The commonly used capacitor in transistor circuits వచ్చేసి ceramic capacitors, that is 53 1. Next 54 answer is 3. Next 55 answer, the resistance of a inductor for constant current. The resistance of inductor constant current అంటే DC కరెంట్కు రెసిస్టెన్స్ ఎంత అంటుండు. XL is directly proportional to the F, అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ XL is directly proportional to F, అంటే DCకి F వాల్యూ 0 కాబట్టి అప్పుడు ఏమైంది, ఇండక్టివ్ రియాక్టెన్స్ ఏమైంది అంటే 0 అయిపోద్ది, అంటే ద రెసిస్టెన్స్ 0 అయిపోద్ది. 55 వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 0. నెక్స్ట్ 56 వచ్చేసి 2, 57 1, 58 వచ్చేసి 1 ఆన్సర్. 58 వచ్చేసి 1, డైరెక్ట్ డైలింగ్ యూజ్ అండ్ ఈపీబీఎక్స్. నెక్స్ట్ ఇది పవర్ క్యాలిక్యులేషన్, ఒక ఇది ప్యాంటోమ్ లోడింగ్ కాన్సెప్ట్. ఇది దీనికి 59 వచ్చేసి 59 1 ఆన్సర్. అండ్ 61 చూడండి, 61 DC అవుట్పుట్ పొలారిటీస్ ద హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కెన్ రివర్స్డ్ బై రివర్సింగ్ డయోడ్. ఆన్సర్ వచ్చి 61 అండ్ 61 వచ్చేసి 4, 62 వచ్చేసి 4th 1, 4 ఆన్సర్. నెక్స్ట్ 63 వచ్చేసి 3 ఆన్సర్. 63 3. నెక్స్ట్ 64 1. నెక్స్ట్ 65 ఇది పవర్ ఫ్యాక్టర్, డైరెక్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ రియల్ పవర్ అబ్జర్వ్డ్ బై ద లోడ్ టు ద అపరెంట్ పవర్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ ఈజ్ నోన్ యాజ్ పవర్ ఫ్యాక్టర్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 66 వచ్చేసి 66 దట్ ఈస్ 3 ఆన్సర్. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. 66 ఆన్సర్. నెక్స్ట్ 67 వోల్ట్ మీటర్ డైరెక్ట్, అది ప్యారల్ కనెక్షన్ చేస్తాం, అది 67 2. నెక్స్ట్ సేమ్ 68 వచ్చేసి ఆన్సర్ 1. 69 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్నెట్ టెలిఫోన్, అంటే VoIP, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. నెక్స్ట్ 71 వచ్చేసి 3 ఆన్సర్. 71 వచ్చేసి 3. నెక్స్ట్ 71 వచ్చేసి 1, 72 వచ్చేసి 1, 73 ఇది 73 లోకల్ లూప్స్ కరెక్టే, ట్విస్టెడ్ ఫేట్స్ కరెక్టే. ఈ రెండు ఏది ఆన్సర్ పెట్టినా కరెక్టే. నెక్స్ట్ 74 వచ్చేసి 2 ఆన్సర్. 74 వచ్చేసి 2. నెక్స్ట్ 75 3 బ్రిడ్జ్ రెక్టిఫైర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెక్టిఫైర్ హ్యాజ్ హైయెస్ట్ ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్, అంటే బ్రిడ్జ్ రెక్టిఫైర్. నెక్స్ట్ 76 వచ్చేసి 1 ఆన్సర్. నెక్స్ట్ 77 ద వాల్యూ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్ ఇన్ ప్యూర్లీ ఇండక్టివ్ సర్క్యూట్ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ ఇండక్టివ్ సర్క్యూట్ వచ్చేసి అంటే ZPF లాగింగ్, అది ప్యూర్లీ ఇండక్టివ్ సర్క్యూట్. ద ఫేజ్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ వచ్చేసి 90 డిగ్రీస్ కాబట్టి cos 90 వచ్చేసి 0, అంటే కరెంట్ లాగింగ్లో ఉంటుంది కాబట్టి ZPF అంటే 0 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్. నెక్స్ట్ 78 క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ద 3 primary frequency bands are allocated by FCC for two-way FM radio communication except, అంటే ఇది ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్.
నెక్స్ట్ ఈ కెపాసిటర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ మీద అడిగిండు ఈ 79 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ వెన్ టూ డిఫరెంట్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ ద ఛార్జ్ అక్రాస్ ద ఈచ్ కెపాసిటర్ ఈజ్ డిఫరెంట్ 79 ఫోర్త్ వన్. ఇది ప్రీవియస్ క్వశ్చనే లాస్ట్ టైం 80 క్వశ్చన్ నెంబర్ 80. ఈ క్వశ్చన్ నెంబర్ 80 లాస్ట్ టైం అడిగిండు సేమ్ 2019లో అడిగిండు సామ్ క్వశ్చన్ రిపీట్ చేసిండు. ఆర్ఎల్ సర్క్యూట్లో ఫేజ్ యాంగిల్ ఎలా ఉంటుందంటే ఆర్ ఈక్వల్ టు ఎక్స్ఎల్ అయితే 90 డిగ్రీస్ సారీ ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఆర్ అయితే యాంగిల్ ఏమైందంటే 90/2 అంటే 45 డిగ్రీస్ అంటే ఈ క్వశ్చన్ నెంబర్ 80 వచ్చేసి 2 ఆన్సర్. నెక్స్ట్ 81 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ బై ఈపీవీఎక్స్ అంటే ఆల్ ఆఫ్ ది అబోవ్. కాల్ ఫార్వర్డింగ్ చేస్తాం, కాల్ వెయిటింగ్ వస్తుంది, వాయిస్ మెయిల్ చేస్తాం ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసి దట్ ఈజ్ 81లో నెక్స్ట్ క్వశ్చన్ 2. ఇది సెట్ నెంబర్ డి సెట్. ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఏ సెట్ తెలియదు, కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు, దానికి కూడా కామెంట్ పెడుతూ ఉంటారు. నెక్స్ట్ 83 వచ్చేసి 3 ఆన్సర్. నెక్స్ట్ 84 చూడండి ఒకసారి క్వశ్చన్ ఈ బీజేటీ మీద అడిగిండు. 84 వచ్చేసి 2 ఆన్సర్. నెక్స్ట్ 85 వచ్చేసి 1 ఆన్సర్. అంటే ఏ ఈజ్ ద ప్యూరెస్ట్ కాయిల్ అంటే క్యూ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 1 ఆన్సర్. 1 ఇది ఆన్సర్ 1. నెక్స్ట్ 86 ఈ సెల్ఫ్ ఇండక్టెన్స్ మీద క్వశ్చన్ ఇది అంటే ఏ అండ్ డి అంటే 86 వచ్చేసి 2 ఆన్సర్. చిన్న క్వశ్చన్సే ఫార్ములా బేస్డ్ థియరీ అడిగింది అయితే ఫార్ములాని థియరీ లాగా అడిగింది. నెక్స్ట్ 87 వచ్చేసి 2. నెక్స్ట్ 88 వచ్చేసి 4. ఒకసారి చూసుకోండి నేను రెడ్ పెన్తో మార్క్ పెట్టాను అవే ఆన్సర్స్. 85 వచ్చేసి ఒక 80 ఈ పేజ్లో 85 ఒకటి కొంచెం 1 ఆన్సర్ 85 1. నెక్స్ట్ 89 3 ఆన్సర్ 89 3. నెక్స్ట్ 91 1 ఆన్సర్. నెక్స్ట్ 92 ఇది 92 వచ్చేసి 4th 1 ఆన్సర్. అంటే ట్యాంక్ సర్క్యూట్ ఇక్కడ నుంచి ఈ ఎల్ అండ్ సి బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ యాంటీ ప్యారలల్, దాన్ని అండ్ ట్యాంక్ సర్క్యూట్ అంటాం. ఈ ట్యాంక్ సర్క్యూట్ మీద ఆల్మోస్ట్ 5-6 క్వశ్చన్స్ అడిగిండు అంటే ఆర్ఎల్సి సర్క్యూట్స్లో. నెక్స్ట్ 93 వచ్చేసి 3 ఆన్సర్. నెక్స్ట్ ఈ జీపీఎస్ సిస్టమ్ జీపీఎస్ సిడిఎంఏ 94 వచ్చేసి 1. నెక్స్ట్ 95 ఒకసారి చూడండి క్వశ్చన్ 95 1 ఆన్సర్. 96 వచ్చేసి 4 ఆన్సర్ 96 వచ్చేసి 4. 97 వచ్చేసి 4th 1 ఆన్సర్. అండ్ 98 సెకండ్ 1 ఆన్సర్. 99 వచ్చేసి సెకండ్ 1 ఆన్సర్. అండ్ 100 వచ్చేసి క్లాస్ ఏ, ఇది క్లాస్ ఏ 100 వచ్చేసి క్లాస్ ఏ 102. ఇక్కడ నుంచి ఇవన్నీ ప్యూర్ ఎలక్ట్రికల్ బేస్డ్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి ఇది సింపుల్ 101 ద కండక్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ సీమెన్స్. నెక్స్ట్ ద యూనిట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ హెన్రీ సెకండ్ 1 ఈ రెడ్ పెన్తో పెట్టాను చూడండి. నెక్స్ట్ ద సెమీ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ అంటే సెమీ కండక్టర్ ఎక్కడ యూజ్ చేస్తామని అంటే సోలార్ ప్లేట్ అంటే సోలార్ ప్లేట్ ఒక డయోడ్ లానే చేస్తుంది అది అంటే ఫోటో వాల్టాయిక్ సెల్ అది 1 ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ప్రెడ్ ట్రాక్ సిడిఎంఏ దాని మీద 104 వచ్చేసి 3 ఆన్సర్. నెక్స్ట్ ఇది లాస్ట్ టైం 2016లో అడిగిండు, 19లో అడిగిండు, ఇప్పుడు అడుగుతున్నాడు 105 ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైనసాయిడల్ వేవ్ ఫార్మ్. ద ఫ్రీక్వెన్సీ
ఇచ్చేసిండు 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు. దెన్ టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయండు. ద టైం పీరియడ్ ఈక్వల్ టు 1/50 1 బై ఫ్రీక్వెన్సీ అంటే 20 నానో సెకండ్స్. 105 వచ్చేసి 1, 106 వచ్చేసి 2 ఆన్సర్. 106 వచ్చేసి 106 3 ఆన్సర్. విచ్ ఆఫ్ ద పర్మనెంట్ గ్యాప్ దేంట్లో ఎక్కువ ఉంటుంది అంటే ఇన్సులేటర్లో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 107 ద యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ. యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ వచ్చేసి మీకు తెలుసు ఆర్ ఈక్వల్ రో బై ఏ, రో ఎల్ బై ఏ, రో ఈక్వల్ టు ఆర్ఏ బై ఎల్, అంటే యూనిట్ వచ్చేసి ఓమ్ మీటర్. నెక్స్ట్ 108 మెజర్మెంట్స్ మీద అడిగిండు క్వశ్చన్స్. ఈ మూవింగ్ ఐరన్ అమ్మీటర్ ద డిఫ్లెక్షన్ టార్క్ ఎలా ఉంటుందంటే టీడీ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఐ స్క్వేర్. అందుకే స్కేల్ అనేది నాన్ లీనియర్ స్కేల్ ఉంటుంది దీంట్లో ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్లో. 109 వచ్చేసి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఇది 109 మీకు తెలుసు. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్లో అక్కడ మిడిల్ ఫింగర్ అడిగిండు. డైరెక్షన్ ఆఫ్ ద కరెంటు 3. 110 అమ్మీటర్ ద పాయింటర్ ఈజ్ మేడప్ ఆఫ్ అల్యూమినియం. నెక్స్ట్ పీ టైప్ సెమీ కండక్టర్ అంటే ఇది వచ్చేసి 111 వచ్చేసి ఆన్సర్ 1. నెక్స్ట్ ఈ ఓమ్స్లా బేసిక్ క్వశ్చన్ ఇది 112 1 ఆన్సర్. నెక్స్ట్ 113 వచ్చేసి మీకు తెలుసు ద లీస్ట్ రెసిస్టివిటీ ఆఫ్ ద కరెంట్ అంటే ఏది లీస్ట్ రెసిస్టివిటీ ఆఫ్ ద కరెంట్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఆఫర్డ్ అంటే బెస్ట్ కండక్టర్ ఏంది సిల్వర్. బెస్ట్ కండక్టర్ ఏదైతే సిల్వర్ అంటే దాని కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది, అందుకే దానికి రెసిస్టెన్స్ ఆఫర్డ్ ఈజ్ వెరీ లెస్ అంటే 113 వచ్చేసి 3 ఆన్సర్. నెక్స్ట్ 114 ఇది సింపుల్ క్వశ్చనే. 2 ఇండక్టెన్స్ కాయిల్స్ ఇచ్చిండు. ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండు. 114 వచ్చేసి 1 ఆన్సర్. నెక్స్ట్ 115 ఇది సేమ్ ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద చేసిండు. దట్ ఈక్వల్ టు 115 వచ్చేసి 2 ఆన్సర్. నెక్స్ట్ 111 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీ అసోసియేటెడ్ టు ఇన్సులేటర్ అంటే హై రెసిస్టివిటీ మీది. నెక్స్ట్ 116. నెక్స్ట్ 117 ఇది తెలుసుగా 117 3 ఆన్సర్. ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఐడియల్ వోల్ట్ మీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిట్ ఉంటుంది. 118 వచ్చేసి 118 ద మెటల్ వైర్ రెసిస్టర్ ద మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ మ్యాంగనీన్ ఆర్ నిక్రోమ్. ఇది మ్యాంగనీన్ 119 120 మెస్ అనేది మీకు క్లోజ్డ్ పాత్ మీకు తెలుసు అది. నెక్స్ట్ 121 ఇది కిర్చాఫ్ లాస్. ఒకసారి చూసుకోండి మీరు. ఇక్కడ ఏం డిఫికల్టీ లేవు, అన్ని బేసిక్స్ క్వశ్చన్ నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పిన. నెక్స్ట్ అన్ని క్వశ్చన్స్ మీ నోట్స్లో ఉంటాయి చూడండి. కిర్చాఫ్ లాస్ ఏసీ అండ్ బోత్ ఏసీ అండ్ డీసీ సర్క్యూట్స్. నెక్స్ట్ పిఎంఎంసి డెఫినేషన్ అడిగిండు 4th వన్ ఆన్సర్. ఇండ్యూస్డ్ వోల్టేజ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. నెక్స్ట్ 124 1 123 4 125 వచ్చేసి 3 ఆన్సర్. 126 ఇది తెలుసు మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వోల్టేజ్ యాంప్లిట్యూడ్ అంటాం దాన్ని. 126 వచ్చేసి 2. థర్మిస్టర్ వచ్చేసి నాన్ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెసిస్టెన్స్ వర్సెస్ టెంపరేచర్ ఉంటుంది. 127 2 ఆన్సర్. 128 VTVM ఫుల్ ఫామ్ అడిగిండు 1 ఆన్సర్. ద ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రొవైడ్స్ ఇది మీకు తెలుసు. అది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే క్వశ్చన్ చూడండి. లెఫ్ట్ హ్యాండ్ రూల్ మీద అడిగిండు, రైట్ హ్యాండ్ రూల్ మీద అడిగిండు, లెన్స్ లా మీద అడిగిండు, ఫ్యారడేస్ 2 లాస్ మీద అడిగిండు. 129 వచ్చేసి 1 ఆన్సర్. 129 1. నెక్స్ట్ 130 ఆర్ ఈక్వల్ టు రోయల్ బై ఏ ఫార్ములా. 130 వచ్చేసి ఆన్సర్ 4. ద అమ్మీటర్ మెజర్ ఇది సింపుల్ క్వశ్చన్. 131 1 132 2 133 నన్ ఆఫ్ దిస్ ఆన్సర్. 133 ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ దిస్. ఇది మెకానికల్ అవుట్పుట్ రావాలి. 133 వచ్చేసి 4. నెక్స్ట్ 134
4 అల్యూమినియం, ఏసీఎస్ఆర్ కండక్టర్ యాక్చువల్లీ, అంటే అల్యూమినియం ఉంది కాబట్టి అల్యూమినియం. నెక్స్ట్ ఇది 135 ఈజ్ చాలా సింపుల్ క్వశ్చన్. ఇది కనెక్టెడ్ ఇన్ ప్యారల్ అంటే 30/3, 135 3 ఆన్సర్. నెక్స్ట్ 136 3 ఆన్సర్. నెక్స్ట్ 137 వచ్చేసి అబ్జల్యూట్ ఇన్స్ట్రుమెంట్ అంటే టాంజెంట్ గల్వానోమీటర్ ఆర్ బయాలిస్టిక్ గల్వానోమీటర్ ఆర్ గల్వానోమీటర్ అనేది అన్ని అబ్జల్యూట్ ఇన్స్ట్రుమెంట్సే. రిమైనింగ్ ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ 1 2 3 ఇవన్నీ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్. 3 వచ్చేసేమో ఇంటిగ్రేటింగ్ టైప్ ఇన్స్ట్రుమెంట్. వోల్ట్మీటర్, అమ్మీటర్ వచ్చేసేమో సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్. మీకు తెలుసు ఈ టాంజెంట్ గల్వానోమీటర్ ఇస్ అబ్జల్యూట్ ఆర్ ప్రైమరీ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ 138 వచ్చేసి అమ్మీటర్ ఈజ్ కనెక్టెడ్, మీకు తెలుసు అది ఆన్సర్ 2. నెక్స్ట్ 139 వోల్టేజ్ బిట్వీన్ 2 ends ఆఫ్ ద షార్ట్ సర్క్యూట్ అంటే ఇది మీకు తెలుసు. 2 ends ఆఫ్ ఏ షార్ట్ సర్క్యూటెడ్ వైర్ అంటే వోల్టేజ్ షార్ట్ సర్క్యూట్ అయితే 0 అవుతుంది, కరెంట్ అనేది మ్యాక్సిమం అవుతుంది. అదే ఓపెన్ సర్క్యూట్లో వోల్టేజ్ మ్యాక్సిమం, కరెంట్ 0. చాలా సింపుల్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ ద కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇది కరెంట్ డెఫినేషన్, I = dq/dt అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ 141 వచ్చేసి 3 ఆన్సర్. నెక్స్ట్ 142 వచ్చేసి 3. ఆర్ఎంఎస్ వాల్యూ అంటే మ్యాక్సిమం వాల్యూ బై 2 అంటే ఏసీ సర్క్యూట్స్లో Vm/√2. నెక్స్ట్ 143 ఇది 1 ఆన్సర్. నెక్స్ట్ ఇది స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇది ట్రాన్స్ఫార్మర్లో యూజ్ చేసే ఫ్యారడేస్ సెకండ్ లా ప్రకారం ఇది ఇక్కడ ఏమైందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది, కండక్టర్ అనేది స్టేషనరీగా ఉంటుంది. ఈ స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎక్కడ యూజ్ అవుతుంది, ఎక్కడ జనరేట్ అవుతుంది అంటే ట్రాన్స్ఫార్మర్లో జనరేట్ అవుతుంది. అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది టైం వేరింగ్ నేచరు, కండక్టర్ వచ్చేసేమో స్టేషనరీగా ఉంటుంది. అంటే 144 వచ్చేసి 3 ఆన్సర్. నెక్స్ట్ ద పవర్ ట్రాన్స్ఫార్మర్ వర్క్స్, సేమ్ ట్రాన్స్ఫార్మర్ మీద 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కాన్సెప్ట్. నెక్స్ట్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఐడియల్ అమ్మీటర్, మీకు తెలుసు. ఆ వోల్ట్మీటర్ అడిగిండు, అమ్మీటర్ అడిగిండు. అమ్మీటర్కి వచ్చేసేమో 0 ఉంటుంది అంటే ఆన్సర్ 146కు ఆన్సర్ 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ సైకిల్ సింపుల్ డెఫినేషన్, ఫ్రీక్వెన్సీ డెఫినేషన్. నెంబర్ ఆఫ్ సైకిల్స్ కంప్లీట్ పర్ సెకండ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ అంటే 147 వచ్చేసి ఆన్సర్ 2 అది. నెక్స్ట్ 148 ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఎక్కడ చేస్తామంటే జనరేటర్లో, అదే లెఫ్ట్ హ్యాండ్ రూల్ వచ్చేసి మోటార్లో. బట్ 148లో అడిగిన క్వశ్చన్ ఏంటి, రైట్ హ్యాండ్ రూల్ అడిగింది కాబట్టి జనరేటర్. నెక్స్ట్ ఇది 149 చూడండి, 10 పోల్ ఇచ్చిండు ఏసీ జనరేటరు, ఎన్ వాల్యూ ఇచ్చిండు. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయండి. మీకు తెలుసు స్టాండర్డ్ ఫార్ములా ఏంది, NS = 120f/p సింక్రోనస్ స్పీడ్. అందులో స్పీడ్ ఇచ్చేసిండు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయండు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయండి అంటే డైరెక్ట్ ఫ్రీక్వెన్సీ అడగకుండా నెంబర్ ఆఫ్ సైకిల్స్ కంప్లీట్ పర్ సెకండ్ అంటే ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ పోల్స్ ఇచ్చేసిండు, అక్కడ నుంచి మీరు సబ్మిట్ చేస్తే F = పోల్స్ ఇంటూ స్పీడ్ బై 120 అంటే 100 ఎడ్జెస్ వచ్చింది అంటే ఆప్షన్ 149 ఆప్షన్ 3. నెక్స్ట్ స్వాంపింగ్ రెసిస్టెన్స్. ఇది స్టాంపింగ్ రెసిస్టెన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే టెంపరేచర్ ఎర్రర్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. అది మేడప్ ఆఫ్ మ్యాంగనీన్ మెటీరియల్. నెక్స్ట్ 151 7 volts ఇది ఆన్సర్. ఇది KVL అప్లై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 152 4 ohm రెసిస్టర్. 152 చూడండి, ఏ 4 ohm రెసిస్టర్ is connected in parallel to 8 ohm resistor. The voltage across the 4 ohm resistor is then the voltage across the 8 ohm resistor. మీరు సింపుల్గా దీంట్లో వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేస్తే మీకు తెలుస్తుంది. అండ్ 152 వచ్చేసి 2 ఆన్సర్. నెక్స్ట్ 153 an ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్సులేటర్. ఇది గ్లాసు మీకు తెలుసు, అన్ని కండక్టర్స్ ఇచ్చిండ్రు, ఒకటే ఇన్సులేటర్ ఇచ్చిండ్రు కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ సైన్ వేవ్ ఫామ్, ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు, యాంగులర్
ఫ్రీక్వెన్సీ రేడియన్ ఫర్ సెకండ్లో ఫైండ్ అవుట్ చేయండి. తెలుసు మీకు. ఒమేగా ఈక్వల్ 2πf, ఎఫ్ వాల్యూ ఇచ్చిండు. మీరు అది సబ్మిట్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 154 వచ్చేసి 4. నెక్స్ట్ 155. ఈ 155 చూడండి, ఇది థర్మిస్టర్ మీద క్వశ్చన్. థర్మిస్టర్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే టెంపరేచర్ మెజర్మెంట్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ 155 3 ఆన్సర్. నెక్స్ట్ 156. ఈ 156 వచ్చేసి 2 ఆన్సర్. ఇది డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ యావరేజ్ వాల్యూ ఆఫ్ ఎనీ సైనసాయిడ్ ఆర్ సైనసాయిడ్ వోల్టేజ్కి యావరేజ్ వాల్యూ ఏమవుతుంది, 0 అయిపోద్ది. ఏందో సైనసాయిడ్ వేవ్ ఫామ్కు ఆర్ ఆల్ పీరియాడిక్ వేవ్ ఫామ్స్కు ఇట్లా ఉంటుంది కాబట్టి సైనసాయిడ్ వేవ్ ఫామ్, ఈ సైనసాయిడ్ వేవ్ ఫామ్ యావరేజ్ వాల్యూ 0 అవుతుంది. అందుకే మనము ఈ ఏసీని స్టోర్ చేసుకోలేము, యావరేజ్ వాల్యూ 0 అవుతుంది కాబట్టి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 157లో ద యావరేజ్ వాల్యూ ఆఫ్ ఏసీ సైనసాయిడ్ వోల్టేజ్ ఓవర్ 1 కంప్లీట్ సైకిల్, అంటే ఈ కంప్లీట్ సైకిల్ వరకే అడిగిండు. అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎంత ఉంటుందో నెగిటివ్ హాఫ్ సైకిల్ అంతే ఉంటుంది కాబట్టి ఈ కంప్లీట్ సైకిల్ ఇలా ఉంటుంది కదా, పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎంత ఉంటుందో నెగిటివ్ హాఫ్ సైకిల్ అంతే ఉంటుంది. యావరేజ్ తీసుకుంటే 0 అయిపోద్ది. అందుకే హాఫ్ సైకిల్కి తీసుకుంటాం మనం. అది 0.636 ఇంటూ విఎం వాల్యూ. సరే, నెక్స్ట్ వీటీవీఎం మెజర్స్ ది ఆన్సర్ 1 ఇస్ కరెక్ట్. ఆర్ఎంఎస్ వాల్యూ అండ్ పీక్. VTVM RMS and average current of the system. Option 158 3 answer correct. Next 159 ఈ పిఎంఎంసీ మీటర్ డీసీ కరెంట్, పిఎంఎం సబ్ మీటర్ దేన్ని మెజర్ చేస్తుందంటే డీసీ కరెంటే. ఈ పొటెన్షియోమీటర్ మెయిన్లీ అంటే వేరియబుల్ రెసిస్టర్ లాగానే, పొటెన్షియోమీటర్ అంటే వేరియబుల్ రెసిస్టరే. నెక్స్ట్ పొటెన్షియోమీటర్ మీద క్వశ్చన్ ఇచ్చిండు, అది మీకు డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసుకున్నా కూడా V1/V2 L1/L2 V1/V2 ఈక్వల్ టు L1/L2 చేస్తే మీకు లెంత్ రేషియోస్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ రేషియోస్ చేస్తే 2.16 వస్తుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది క్లాస్ రూమ్లో కూడా చేసినాం మనం. ఇది ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే కరెంట్ ఫైండ్ అవుట్ చేయండు. అమ్మీటర్లో ఉన్న కరెంట్ ఏంటి ఫైండ్ అవుట్ చేయండి. సింపుల్ క్వశ్చన్. V/R అంటే 6 ఆంపియర్స్ వస్తుంది. అది 162 వచ్చేసి 162 3 ఆన్సర్. నెక్స్ట్ 163 ఇది మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ కంట్రోలింగ్ స్ప్రింగ్స్ దేంతో తయారవుతాయి అని అంటే మీకు ఏ మూవింగ్ ఐరన్ అయినా మూవింగ్ కాయిల్ అయినా ఏదైనా కూడా ఫాస్ఫరస్ బ్రోంజ్ మెటీరియలే. అంటే 163 1. నెక్స్ట్ 164 జర్మేనియం ఈజ్ ఎ సెమీ కండక్టర్. డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అండ్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ విఏ మ్యాక్సిమం అంటే 100 ఆంపియర్స్ ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ గివెన్. అంటే ఇది డైరెక్ట్ ఎక్స్ప్రెషన్. అంటే కరెంటు ఏసీ ఎలా రిప్రజెంటేషన్ చేస్తామంటే I ఈక్వల్ టు IM ఇంటూ సైన్ ఒమేగా టీ. IM వాల్యూ ఎంత ఇచ్చిండంటే 100 ఇచ్చిండు. 100 IM ఇక్కడ 100 సైన్ ఒమేగా టీ అంటే 50 హెర్ట్జ్ అంటే 314 అవుతుంది. అంటే 165 వచ్చేసి 165 2 ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ 166 దాని ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ ఇన్సులేటింగ్ మెటీరియల్. ఇక్కడ చూడండి అన్నీ ఇన్సులేటింగ్ మెటీరియల్సే. ఈ 166లో మెర్క్యూరీ ఒకటి ఇన్సులేటింగ్ మెటీరియల్ కాదు. నెక్స్ట్ 166 వచ్చేసి 2, 167 వచ్చేసి 4. నెక్స్ట్ మెగా ఓమ్ అంటే 10/6. ఇది మీకు తెలుసు, చాలా సింపుల్ క్వశ్చన్స్. నెక్స్ట్ 169 వచ్చేసి 169 3 ఆన్సర్. 170 వచ్చేసి 1. ఇవన్నీ చాలా సింపుల్ బేసిక్స్ క్వశ్చన్స్ ఇవి. ఈ 169 నెక్స్ట్ 170 ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటాయి. నేను ఎవ్రీడే కొన్ని క్వశ్చన్స్ పెట్టినా కదా, ఆ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనం ఆన్లైన్లో క్లాస్లో డిస్కషన్ చేసినాయి 98%. అంటే ఎలక్ట్రికల్ మీద ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చిందో అందులో ఒక 2 క్వశ్చన్స్ తప్ప నా క్లాస్ రూమ్ నోట్స్లో అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ కంప్యూటర్స్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి.
171 4, 172 3, నెక్స్ట్ 173 4, 174 3, 175 175. ఇది సింపుల్ క్వశ్చన్. 175 ఇది నాట్ ప్లగ్ అండ్ ప్లే అంటే ర్యామ్ అనేది ప్లగ్ అండ్ ప్లే చేయలేము. మా హార్డ్ డిస్క్ కానీ నెక్స్ట్ మౌస్ కీబోర్డ్ అనేది ప్లగ్ అండ్ ప్లే చేయగలుగుతాం. 175 వచ్చేసి 4, 176 వచ్చేసి 3, 177 వచ్చేసి 1. ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా. నెక్స్ట్ 178 వచ్చేసి 1. నెక్స్ట్ ఈ చూడండి 179 2 ఆన్సర్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. అండ్ ఇది 180 మీకు డౌట్ రావచ్చు. కెర్నల్ అనేది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో యూజ్ చేస్తాం. అది ఈ కెర్నల్ అనేది ఆపరేషన్ సిస్టమ్ వేసేటప్పుడు చేస్తాం. దాన్ని వచ్చేసి 180 వచ్చేసి 2 ఆన్సర్. నెక్స్ట్ ఈ విచ్ ఆఫ్ ద ఈ చూడండి 181 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటివ్లీ ఫాస్టర్ మెమొరీ దట్ కెన్ యాక్సెస్ ద డేటా హై స్పీడ్ ప్రాసెసింగ్ లాజిక్ అంటే క్యాచీ మెమొరీ. అది 182 వచ్చేసి 182 ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ ఇన్ ఎంఎస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎంఎస్ విండోస్ అంటే వర్డ్. ఇది వచ్చేసి ఇది ఒకసారి చెక్ చేసుకోండి. నాకు తెలిసి ఇది అవుట్లుక్ అనుకుంటున్నా. ఒకసారి చూసుకోండి 182. నెక్స్ట్ ఇది చూడండి ద డివైస్ ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ ప్యాకెట్స్ ఇన్ ఏ కంప్యూటర్ నెట్వర్క్. కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఈ ప్యాకెట్స్ అనేది ఫస్ట్ ఆప్షన్ అయితే హబ్కి ఇవ్వచ్చు. ఆ హబ్బులో ప్యాకెట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, స్విచ్లు అవుతాయి, రూటర్లు అవుతాయి. నా ఒపీనియన్ ఇది కూడా చూసుకోండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. 4th అనుకుంటాను నేను ఆల్ ఆఫ్ ది అబవ్. నెక్స్ట్ 184 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోటోకాల్ కెనాట్ బి యూజ్డ్ ఆన్ ద స్టాట్లైట్ బేస్డ్. ఇది కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ ది అబవ్. 184 4. 185 వచ్చేసి 185 వచ్చేసి ఇంటర్నెట్ అంటే సెకండ్ వన్. 186 వచ్చేసి చూడండి 186 విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇన్పుట్ డివైస్ కన్సిస్ట్ దే ఫోటో సెల్ ఆప్టికల్ సిస్టమ్ ప్లేస్డ్ ఇన్ ఏ స్మాల్ ట్యూబ్ అంటే 186 వచ్చేసి 4th వన్ ఆన్సర్. నెక్స్ట్ MS DOS మీద అడిగిండు క్వశ్చన్. MS DOS కమాండ్ ఈజ్ యూజ్డ్ టు షో లిస్ట్ అంటే డైరెక్ట్ DIR అంటే డైరెక్టరీ. షో లిస్ట్ ఫైల్స్ ఇన్ ఏ డైరెక్టరీ అంటే DIR కొడతాం. ఇది 187 3 ఆన్సర్. నెక్స్ట్ 186 OSI మోడల్ మీద అడిగిండు. 186 ఈ OSI మోడల్ అంటే 186 ఆన్సర్ 2. నెక్స్ట్ 189 VGA పోర్ట్స్ ఈజ్ దట్ ఇట్ ఇంక్లూడ్స్ అంటే VGA పోర్ట్స్ అనేది 15 పోర్ట్స్ ఉంటాయి. దాంట్లో ఇంటిగ్రేటెడ్ వీడియో అన్న పోర్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇది 190 మీరు మామూలుగా అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కాపీ పేస్ట్ అంటే Ctrl+C Ctrl+V నో డౌట్. బట్ ఇక్కడ కాపీ ఫార్మాట్ అండ్ పేస్ట్ ఫార్మాట్ అని అడిగిండు. అంటే ఆన్సర్ వచ్చేసి 190 వచ్చేసి 4. నెక్స్ట్ 191 2. నెక్స్ట్ PCB అన్నాడు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు. 192 1. నెక్స్ట్ 193 1. నెక్స్ట్ 194 2. నెక్స్ట్ 195 విచ్ ఆర్ ద ఫాలోయింగ్
విచ్ ఇస్ ద ఫాలోయింగ్ టూల్ అంటే ఇక్కడ వైర్ స్ట్రిప్పరు, నెక్స్ట్ క్లిప్పరు, అది క్లిప్పరు, ట్విజరు ఇవన్నీ వాడతాం. కాకపోతే క్యాటరేజ్ అనేది ప్రింటర్లో వాడతాం కాబట్టి ఏది వాడము మనము టూల్ ఇందులో ఏది అసెంబ్లీ టూల్ కాదనంటే క్యాటరేజ్ అనేది అసెంబ్లీ టూల్ కాదు. అది 195 వచ్చేసి 3. నెక్స్ట్ 196 2 ఆన్సర్. నెక్స్ట్ 197 వచ్చేసి ఏఎల్, ఇది చిన్న 10th క్లాస్ క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ సీమాస్ ఫుల్ ఫామ్ అడిగింది 184th వన్. నెక్స్ట్ 199 3. నెక్స్ట్ 200 వచ్చేసి 4. ఓకే, ఇది క్వశ్చన్ పేపర్ 90 అంటే ఆల్మోస్ట్ 198 క్వశ్చన్స్కు నేను కరెక్టే పెట్టిన. ఒక 2 క్వశ్చన్స్ ఆర్ 3 క్వశ్చన్స్ 193 క్వశ్చన్స్ అనేది కొంచెం చెక్ చేసుకోండి. ఇది సెట్ నెంబర్ డి, ఇది సెట్ నెంబర్ డి. మీరు ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి డి వాళ్ళు. ఇంకొకటి మీకు తెలుసు నేను ఎవరో, నేను ఏ ఇన్స్టిట్యూట్లో చెప్తానో తెలుసు. మిగతా వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాంటెడ్గా మీరు కామెంట్స్ పెట్టవాకండి, అది మంచి పద్ధతి కాదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అంతేగాని సార్ క్వశ్చన్స్ ఏమంటారు ఎందుకు పెట్టినావు పిల్లల చేత, నువ్వు ఎగ్జామ్ రాస్తే నీకు ఉంటుంది అంతే తప్ప నీ మార్క్స్ ఏం నేను తీసుకోను కదా. 1 or 2 క్వశ్చన్స్ అనేది రాంగ్ ఉంటాయి. అట్లా అనుకుంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్ నుంచి కామెంట్స్ పెడతారో నాకు తెలుసు. వాళ్ళు కూడా ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు అన్నీ డెప్త్ క్వశ్చన్స్ ఇచ్చిండ్రు. మా పిల్లలు వచ్చేసి గొడవ చేసేవాళ్ళు, సార్ ఇన్న డెప్త్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, నేను ఏంటంటే నేను చేయలేకపోతున్నాను సార్ అంటే, నేను ఆల్రెడీ చెప్పినా కూడా మీరు అంత టెన్షన్ పడవద్దు, అది బేసిక్స్ లెవెల్లో ఇస్తాడు, అంతగా మీరు ఎక్కువ ట్రెక్ చేయవద్దని చెప్పిన. అలానే ఉంది క్వశ్చన్ పేపర్. లాస్ట్ 3 రిక్రూట్మెంట్ నుంచి క్లాసులు చెప్తున్నాం అంతే తప్ప మీరు మమ్మల్ని జడ్జ్ చేయవకండి.